రాసి పెట్టుకోండి, ప్రభాస్ అన్న కెరియర్లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ రాజాసాబ్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో హై గైస్, రాజాసాబ్ సినిమా 7 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే చూద్దాం. సో లిటరల్గా అసలుకి కలెక్షన్స్ ఏ లెవెల్లో పడిపోయిందంటే లిటరలీగా నేనైతే షాక్ అయిపోయినా. ఒక పాన్ ఇండియా స్టార్ హీరోకి ఈ లెవెల్లో తగ్గిపోవడం ఏంటి? యావరేజ్ టాక్తోనే కూడా 7 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ కూడా కొట్టలేకపోయాడు. మీరు అఫీషియల్ పోస్టర్ చూస్తే 200 కోట్ల గ్రాస్ ఉంది, కానీ 100% ఫేక్ అండి. సో వాళ్ళు ఇచ్చింది మనమైతే అస్సలకి నమ్మవద్దు, మనము ట్రేడ్ మాత్రమే నమ్మాలి. అంటే ఈ అఫీషియల్ రిపోర్ట్ వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూట్ తీసుకున్నారో వాళ్ళే ఇస్తారు కలెక్షన్స్ అప్డేట్ ప్రాపర్గా. సో ఆ రాజాసాబ్ అప్డేట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మన తమన్ పెట్టింది, ప్రభాస్ అన్న పెట్టింది, అలానే మన మార్చి పెట్టిరు ఆ కలెక్షన్ పోస్టర్ అయితే అస్సలకి నమ్మొద్దు. సో చెప్తున్నా కదా. సో ఈ సినిమా డే 1 వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్ కొట్టిందంటే ఎస్ 100% కొట్టింది. అది ప్రభాస్ అన్న స్టామినా వల్ల అయిందని చెప్పొచ్చు. డే 2 38 కోట్ల గ్రాస్ దారుణంగా పడిపోయింది. డే 3 వచ్చేసరికి 24 కోట్ల గ్రాస్కి పడిపోయింది. ఇంకా డే 4 వచ్చేసరికి 15, దాని తర్వాత 10, అలా ఇంక్రీజ్ అవ్వాలి కానీ డిక్రీజ్ అయింది. అలా ఓకే అంటే ఏంది, వీకెండ్ ఉంది అనుకుందామా. అస్సలకి వీకెండ్ లేకపోయినా సరే కలెక్షన్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు సంక్రాంతి ఉంది, అయినా సరే కలెక్షన్ దారుణంగా వస్తుందండి. ఇప్పటి వరకు వచ్చేసరికి రాజాసాబ్ సినిమా మన టోటల్ వరల్డ్కి వచ్చేసరికి 109 కోట్ల షేరు, గ్రాస్ వచ్చేసరికి 184 కోట్ల గ్రాస్ దాటింది. అంతే, ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 100 కోట్ల షేర్, నేను గ్రాస్ అన్నట్లే అండి, షేర్. సో షేర్ 100 కోట్ల అంటే గ్రాస్ మినిమం ఇంకా 200 కోట్ల గ్రాస్ రావాలి. సో ఇది రావడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చెప్తున్నా కదా, ప్రభాస్ అన్న కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ అంటే అవ్వదు, బట్ ఒక టాప్ 2, టాప్ 3 ప్లేస్లో అయితే పక్కా ఉంటుంది రాజాసాబ్ సినిమా తర్వాత ఆఫ్టర్. మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా ఫ్లాపా, ఛాన్స్ ఉందనుకుంటున్నారా, లేకపోతే హిట్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? కామెంట్ చేయండి. సో ఇది 7 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఆఫ్ రాజాసాబ్ ఆఫ్ ప్రభాస్ మూవీ. ఏమంటారు?